తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోదరిని ప్రేమ వివాహం చేసుకునే వ్యక్తిని ఆమె సోదరులు హతమార్చడం తీవ్ర కలకలం రేపింది. వేములపల్లికి చెందిన 41 సంవత్సరాల పోలుపల్లి వీర వెంకట సూర్యప్రకాశ్రావు స్థానికంగా వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. మేడపాడు గ్రామానికి చెందిన అయినవిల్లి సంధ్య రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు. సంధ్య సూర్యప్రకాశ్రావు ఇద్దరు సహచర విద్యార్థులు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వేర్వేరు కులాలు కావడంతో సంధ్య కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో నిన్న ఉదయం అన్నవరంలో సూర్యప్రకాష్ సంధ్య పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం సంధ్యను తీసుకుని సూర్యప్రకాశ్రావు తన ఇంటికి వెళ్లారు. పెళ్లి విషయం తెలుసుకున్న సంధ్య సోదరులు చంద్రపాల్, గిరిబాబు సూర్యప్రకాశ్రావు ఇంటికి వెళ్లి ఆయనపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరూ కలిసి బండరాయితో ముఖంపై దాడి చేసినట్లు వివరించారు. తీవ్ర గాయాలతో సూర్యప్రకాశ్రావు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు నిందితుల్ని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయిలిద్దరికి మ్యారేజ్ అయిపోయిందండి. అబ్బాయిని సంజయ్ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని అన్నవాళ్ళని ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య వచ్చి వాళ్ళు ఇచ్చుకుని భద్రత పెట్టి చంపేశారండి. మేము వచ్చేటప్పటికి ఆ పేటలను కూడా ఎక్కడ వచ్చేది పారిపోయింది. రాత్రి 11:30. ఎంతమంది వచ్చారండి? ఇద్దరు వచ్చారు. అడ్డుకునే ప్రయత్నం చేయలేదండి? కొడుతుంటే అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేస్తారని నేను లేని అక్కడ అందరూ పడుకున్నాక వచ్చారండి. అర్ధరాత్రి సమయంలో